నమస్తే. ప్రస్తుతం మనం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. మన తీర్మానం మల్లన్న పైన ఏదైతే చుట్టుముట్టారో నిరుద్యోగులు, దానికి సంబంధించి తీర్మానం మల్లన్న వాళ్ళ న్యూస్ లో కొన్ని వ్యాఖ్యలు కూడా దీనికి సంబంధించి వ్యతిరేకంగా తీర్మానం మల్లన్న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు నిరుద్యోగ జేఏసీ అస్మా గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది మన తీర్మానం మల్లన్నకు? మీరు చుట్టుముట్టిన నిరుద్యోగులు అందరూ దానికి సంబంధించి న్యూస్ లో కూడా ఒక ఇష్టానికి కొన్ని మాటలు కూడా మాట్లాడారు. రాకేష్ రెడ్డి పంపించారని చెప్పేసి, వాళ్ళు డబ్బులు ఇస్తే పెట్టారని చెప్పేసి, కవిత బ్యాచ్ అని ఇట్లాంటి మాటలు మాట్లాడారు. మీరు చూసారు, అది తప్పు. మల్లన్న గారు మీరు మాట్లాడింది, మీరు ఆ మాటలు మేము ఖండిస్తున్నాం. మీరు ఆ మాటలకి క్షమాపణ చెప్పి తీరాలి నిరుద్యోగులకి. ఎందుకంటే ఇప్పుడు నలుగురమే వచ్చిండొచ్చు, యావత్ తెలంగాణ నిరుద్యోగులు అందరు వస్తారు. ఇది మాట్లాడడం తప్పు. ఎందుకంటే మేము ఎవరం పంపిస్తారా లేదు, ఆమె అక్కడ దీక్షలో కూర్చుంది, మీరు ఇక్కడ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టుకున్నారు. మేమెందుకోసం మా టైంలో మీరు వచ్చి మా టైం ని కూడా మీరే వాడుకొని ఇప్పుడు రివర్స్ మా మీదనే నిందలేసే మేము ఊకుండే ప్రసక్తి లేదు. మీరు నిరుద్యోగులు కాదు అంటారు. ఎందుకు కాదు మేము నిరుద్యోగులం? మేము ఇప్పుడు ఇన్ని నోటిఫికేషన్స్ గురించి మాట్లాడడం. మీకు దమ్ముంటే ఆ నోటిఫికేషన్స్ గురించి ఒక క్లియరెన్స్ ఇవ్వండి. మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా, వేరే ప్రజలు అనుకున్న ఎమ్మెల్సీ కాదు, మీ వేరే ఎమ్మెల్సీలు కాదు కదా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నిరుద్యోగుల పట్ల సంపూర్ణంగా అవగాహన ఉండి తీరాలి. మీరు శుద్ధ తప్పులు చేసి ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకొని, బీసీ జెండా కప్పుకొని, అన్ని నిరుద్యోగుల సమస్యలన్నీ పక్కన పెట్టి, గ్రాడ్యుయేట్ సమస్యలు పక్కన పెట్టి ఒక వాదాన్ని ఎత్తుకొని మీ స్వలాభం కోసం వెళ్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము. మేము కూడా బీసీ బిడ్డలమే. దయచేసి ఇది దృష్టిలో ఉంచుకోండి. ఈ రోజు కూడా మళ్ళీ ప్రెస్ క్లబ్ లో మేము మీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే మీ మాటల్ని మేము ఖండిస్తున్నాము. అలాగే మా నిరుద్యోగులకు ఏమేమి సమస్యలు ఉన్నావి చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. అంత లోపలనే మాకు కరెంటు పోయింది. అసలు ఎందుకు పోయిందో కూడా తెలియదు. అసలు ఏం చెప్తానంటే, రాకేష్ రెడ్డి మీకు పైసలు పంపించారు, కావాలనే బీసీ బాధం ఎత్తుకుండు కాబట్టి దీన్ని ఇష్యూ చేయాలి, కావాలనే గొడవ పెట్టాలి, తీర్మానాలను కొట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి కావాలని నిరుద్యోగ రూపంలో పంపించారు. బీఆర్ఎస్ వాళ్ళే పంపించారు. దీనికి కవిత ఉంది, రాకేష్ రెడ్డి ఉన్నాడని చెప్పి మాట్లాడతాం. డబ్బులు కూడా ఇచ్చిండడు కదా రాకేష్ రెడ్డి. మీకు రాకేష్ రెడ్డి డబ్బులు ఇచ్చింది ఎందుకు ఇచ్చిండు? అది గ్రూప్ లో వచ్చిన మెసేజ్, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆయనకు పంపించారు కరెక్టే. కానీ 3000 రూపాయలు అనేది మేమందరం కూడా 100 రూపాయలు ఫస్ట్ నేనే ఇచ్చిన. ఎవరు ఇవ్వకపోతే నేనే 100 రూపాయలు వేసిన అబ్బాయికి. వేసి స్లాట్ బుక్ చేయడం అని చెప్పేసి వేసినప్పుడు కొన్ని డబ్బులు తక్కువ పడ్డాయి. ఆ అబ్బాయి ఏం చేసిండు, ఒక 3000 రూపాయలు తక్కువ పడుతున్నాయి. ఈ మీడియాకి, స్లాట్ కి, అన్నిటికీ, బ్యానర్ కి, అన్నిటికీ ఒక 3000 తక్కువ పడుతున్నాయి. అంటే అప్పుడు ఆయన గ్రూప్ లో ఉన్నాడు కాబట్టి సరే నిరుద్యోగులు ఎవరు ఎందుకు ఇబ్బంది పడతారు, నేను వేస్తలే అని చెప్పేసి వేసిండు. అంతే తప్ప ఆయన కావాలని మీరు ఇట్లా మాట్లాడండి, అక్కడికి వచ్చి గొడవ చేయండి అని చెప్పేసి రాకేష్ రెడ్డి ఏం వేయలే. రాకేష్ రెడ్డి వేసిండు. మరి నువ్వేం చేస్తున్నావు నిరుద్యోగుల గురించి? ఆయన వంతుగా ఆయన సాయం చేసిండు. మరి నువ్వెందుకు చేయట్లేవు? మరి నిరుద్యోగులకు కనీసం మాట సాయం చేస్తున్నావా? నువ్వు ఎవరి వల్ల గెలిచినావు? నువ్వు ఎమ్మెల్సీగా అది సోయి తెచ్చుకొని ఫస్ట్ దాని మీద ఫోకస్ పెట్టు. రాకేష్ రెడ్డి, కవితక్క కాదు, మీరంతా దొంగలే, మీరంతా ఒక్కటే. మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు మాకు. మీరు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వాళ్ళ సాయం తీసుకుంటారు, ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ నిర్వహించుకుంటారు. మరి నిరుద్యోగులు ఇంకా బికారోళ్ళ లెక్కలనే ఉన్నారు. మరి ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి డబ్బులు? ఎవరిచ్చినా తీసుకుంటారు. ప్రత్యక్షంగా చూపిస్తున్నారు కదా, 3000 ఇచ్చిండు, ఇట్లా స్లాట్ బుక్ చేసినాము, ఇట్లా బ్యానర్లు చేసినాము అని చెప్పేసి చెప్తానే ఉన్నాడు ఆ అబ్బాయి. చెప్తున్నాక కూడా ఇంకా నిందలు ఎందుకు ఆ అబ్బాయి పైన? ఆ అబ్బాయికి ఇచ్చిండని కాదు, ఇప్పుడు జనార్దన్ కి కొట్టిండు, జనార్దన్ కొడితే జనార్దన్ ఇట్లా రచ చేసిండు అని చెప్పేసి నిందలేస్తున్నారు. అవాసము పైన ఉన్న పేరు ఎందుకు రబ్ చేసి మీరు చూపిస్తున్నారు మీడియాలో? ఆ పేరు ఏదుందో అది పెట్టండి, పెడితే అందరికి తెలుస్తుంది. రాచకొండ రమేష్ ఉంటది. రాచకొండ రమేష్ డిఎస్సి స్పోర్ట్స్ కోట అభ్యర్థి, నష్టపోయిన అభ్యర్థి. మీకు దమ్ముంటే ఆ 100 పోస్టులు ఫిలప్ చేయండి. స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో పిల్లలు ఆడుకుంటూనే చదువుకుంటారు, ఆటల్లోనే చదువుతారు పిల్లలు. అలాంటిది ఒక స్పోర్ట్స్ టీచర్ లేకపోతే పిల్లలు ఎట్లా చదువుతారు? అది సోయలేదా మీకు? అసలు ఇష్యూ పక్కన పెట్టి మీరు బీఆర్ఎస్ మనుషులు కవిత పంపించింది అంటే ఎట్లా? అంటే మీకు ఎప్పుడో దాడి జరిగితే మమ్మల్ని ఆ కోడ్లోకి వేస్తారా? రేపన్నాడు మీరు ఒకటే అవుతారు, మేము పిచ్చోళ్ళం అవుతాం మధ్యలో. మమ్మల్ని ఎందుకు అంటున్నారు? మా మీద నిందలేస్తే ఖబర్దార్, ఈసారి ఖచ్చితంగా దాడి అవుతుంది. మీరు కోర్టులో కేసులు అనుకుంటూ కూడా డబ్బులు తీసుకుంటా ఉన్నారు పార్టీల దగ్గర అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటి ఏమైనా జరుగుతారా? నిజం అమ్మ పెట్టదు, అడుక్కొని తిననివ్వదు అంటే ఎట్లా? ఇప్పుడు మీ వల్ల మేము నష్టపోయినాం, మీరు మాకు న్యాయం చేస్తలేరు, మరి కోర్టులను ఆశ్రయించాలి. మేమేం లక్షాధిపతులం కాదు. మేము ఇట్లా మాకు కేసులు వేసుకోవాలి, మా అంతటా మేము 100-200 తలా వేసుకొని మేము వేసుకుంటాం. తర్వాత ఏమైంది, కొన్ని డబ్బులు తక్కువ పడతాయి. అలాంటప్పుడు మేము రాజకీయ నాయకులు అడుగుతాం, బరాబర్ అడుగుతాం. ఇస్తారా ఇవ్వరా వాళ్ళ ఇష్టం. అది ఇచ్చినప్పుడు తీసుకుంటాం. అది కూడా కేసుకే కదా వాడుకుంటాం. మేము వీళ్ళ విల్లాలు బంగ్లాలు ఏం కొనుక్కుంటలేం కదా, మా సొంత ప్రయోజనాలకు ఏం వాడతలేం కదా, కేసుకే కదా వాడుతున్నాం. కేసులో ప్రూఫ్స్ కూడా ఉంటాయి కదా, అన్ని నంబర్స్ ఉంటాయి, ఎవరెవరు ఇంప్లీడ్ అయ్యారు, ఎవరెవరు మెన్షన్ అయ్యారు, మొత్తం నేమ్స్ తో సహా ఉంటాయి. అట్లాంటప్పుడు ఏం వాడుతున్నాం, ఏం దుర్వినియోగం చేస్తున్నాం అని మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. తెలుసుకొని మాట్లాడండి. ఎవరు ఎక్కడి నుంచి తెచ్చినా కేసుల కోసమే, సొంత స్వలాభం కోసం ఎవ్వరు వాడుకోవట్లేదు. అది
చివరికి ఏం చెప్తారు తీర్మానం మల్లన్న? తీన్మార్ మల్లన్న గారు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. మీరు పూటకొక జెండా మారుస్తూ బీసీ వాదం ఎత్తుకున్నారు. ఇప్పుడు ఆ బీసీ నిరుద్యోగులకు కూడా న్యాయం చేసే బాధ్యత మీది. ఎందుకంటే బీసీ హాస్టల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, గురుకుల హాస్టల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే మంచిది. మీరు ఫస్ట్ మాట్లాడాల్సింది నిరుద్యోగుల గురించి, గ్రాడ్యుయేట్ల గురించి. ఆ సమస్యలు ముందు పరిష్కరించండి. తర్వాత మీ బీసీ వాదంకి మేమే సపోర్ట్ చేస్తాం. మేమే బీసీలందరం, మేమే బీసీలుగా ఉండి మేమే బీసీ నిరుద్యోగులం అందరం సపోర్ట్ చేస్తాం. అప్పుడు ఎక్కడ పోదు. ఇప్పుడు ఓన్లీ బీసీ నిరుద్యోగులు ఓటేస్తే మీరు గెలవలేదు మల్లన్న గారు, అన్ని కులాల వారు వేస్తేనే మీరు గెలిచారు. గుర్తు పెట్టుకోండి. ఇంతసేపు కరెంట్ తీసేసిరు, ఇది పరిస్థితి.